తెలుసుకుందాం. మేడి పండ్లు మీరు తేలిగ్గా గుర్తుపడతారు. మీకు మేడి చెట్టు తెలిసే ఉంటుంది. మీరు చిన్నప్పుడు దీని గురించి మేడి పండు చూడు మేలుమై ఉండు ఇలాంటివన్నీ చదువుకున్నారు. కాబట్టి మన చిన్నతనం మొత్తం కూడా ఈ మేడి చెట్టుతోటి మేడి పండ్లతోటి ముడిపడి ఉంది. కాబట్టి చాలామందికి దీంట్లో ఔషధ తత్వాలు తెలియవు, ఔషధ విలువలు తెలియవు. వీటిని తెలుసుకుందాం. చాలామందిని రక్త దోషాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బ్లడ్ ఇంప్యూరిటీస్, బ్లడ్ డిజార్డర్స్. ఇలాంటి సందర్భాల్లో రక్త శుద్ధి అనేది జరగాలి. ఈ రక్త దోషాల వల్ల అనేక ఇబ్బందులు, అంటే మొటిమల దగ్గర నుంచి చీమగడ్డల వరకు అనేకం వస్తూ ఉంటాయి. కాబట్టి బ్లడ్ని ప్యూరిఫై చేయడం అవసరం. అలాగే చాలామందిలో ఎనీమియా అంటే ఈ రక్తహీనత బాధిస్తూ ఉంటుంది. తిరిగి రక్తాన్ని పెంచాలి. కాబట్టి ఇలాగా రక్త దోషాలున్నా, లేకపోతే రక్తశుద్ధి అవసరమైనా, లేకపోతే రక్త వృద్ధి అవసరమైనా, ఇంకా చర్మపు కాంతి కోసం, వీటన్నిటి కోసం ఈ మేడి పళ్ళని మీరు ఔషధంగా వాడుకోవచ్చు. మేడి పళ్ళని తెచ్చుకోండి.